సార్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఏ వివాదము లేకుండా ఉండడం ఎట్లా ముందుకెళ్ళాలి? అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి బుచ్చన్న, సమాజంలో అందరినీ సాటిస్ఫై చేయడం, అందరినీ సంతృప్తిపరచడం అనేది ఎవరికి సాధ్యం కాదు. సుప్రీంకోర్టు కూడా ఏ తీర్పు ఇచ్చినా ఎంతో కొంతమంది అసంతృప్తితో ఉంటారు. అట్లే పాలకులు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఎంతో కొంతమంది అసంతృప్తితో ఉంటారు. అయితే మెజారిటీ ప్రజలకు న్యాయం జరిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో అందులో మెజారిటీకి న్యాయం జరిగిందా అనేది ప్రధానంగా వస్తుంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా కొందరు సఫర్ అవుతారు కాబట్టి అందరినీ సంతృప్తిపరచలేని పరిస్థితుల్లో డెమోక్రసీలో మెజారిటీ అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో నేను 1994 నుంచి ఈ సమస్యను చూస్తున్నా. మందకృష్ణ మాదిగతో నా పరిచయం 1994 మొట్టమొదటిసారి. అయితే అప్పుడు వారు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారంగా అది తప్పనిసరి అవసరము, బీసీలలో అట్లాంటి వర్గీకరణ జరిగినప్పుడు ఎస్సీలలో ఎందుకు జరగకూడదు, ఎస్టీలలో కూడా జరగాలని చెప్పేసి నేను చాలా మీటింగ్లలో తుడుందెబ్బ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో నేను వాళ్ళతో కలిసి పనిచేశాను. ఎక్కువగా నేను ట్రైబల్ కన్సర్న్ ఉండే ఆ రోజుల్లో. ఎందుకంటే మీకు ఇదివరకు మీడియాలో చెప్పాను, నేను చిన్నప్పుడు నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఒక ట్రైబల్ నన్ను కాపాడాడు. మా ఊర్లోనే రామప్ప చెరువు ఆ కాలువలో. అయితే వాళ్ళకు రుణపడి ఉన్నా నేను. నా జీవితం కాపాడింది ఒక ట్రైబల్, ఒక గోండు. కాబట్టి వాళ్ళ కోసమని నేను ఎక్కువగా ఆ రోజుల్లో పనిచేశాను. తుడుందెబ్బ వాస్తవంగా పెట్టింది ట్రైబల్స్ అయినా కూడా వాళ్ళ వెనకాల నా శ్రమ ఉంది, వీరన్న మారోజు వీరన్న శ్రమ ఉంది, రాము శ్రమ ఉంది. రాము లేడు ఇప్పుడు, వీరన్న లేడు. బట్ ఆ తుడుందెబ్బ అప్పుడు కూడా ఎస్టీలలో కూడా వర్గీకరణ ఉండాలి. ఇప్పుడు ఎక్కువ అడ్వాంటేజెస్ దీనిలో లంబాడిస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఉన్న ట్రైబ్స్లో మీరు ఐఏఎస్ కానీ సివిల్స్ కానీ గ్రూప్ 1లు కానీ గ్రూప్ 2లు కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లైనా ఎక్కువగా ఎస్టీ కోటాల జాబ్స్ వస్తున్నది ఎవరికి అంటే బంజారాస్కి. అయితే దానిలో కూడా ఇది ఉండాలి అనేది ఆ రోజుల్లోనే ఆ చర్చ ఉండే. సరే, వాళ్ళు ఇంత పెద్ద ఉద్యమం వర్గీకరణ మీద చేయలేదు. బట్ మందకృష్ణ మాదిగ మాత్రం ఒక రిలెంట్లెస్ స్ట్రగుల్ అనేది. ఆయన 94లో ఇక్కడ పెద్ద ఎత్తున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర 3 రోజులు 4 రోజులు ఒక నిరంతర మూమెంట్ చేశాడు. మనకందరికి గుర్తే అది. రాత్రి పగళ్ళు ఆ రోజు నుంచి కూడా ఏంటంటే ఈ సమస్య గురించి అధ్యయనం చేస్తూనే వస్తున్నాం. అయితే సరే, వాళ్ళ అదృష్టం అప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత హైకోర్టు దాన్ని కొట్టేసింది. మళ్ళీ 5 జడ్జీల ధర్మాసనం కొట్టేసిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏంటంటే 7 జడ్జీల ధర్మాసనం రిజర్వేషన్ చేయొచ్చు ఆర్టికల్ ప్రకారం కూడా, రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నది దాని వెనకాల అని చెప్పేసి 341 కింద కూడా దాన్ని చేయొచ్చు అని చెప్పారు. వాస్తవంగా ఒకసారి ధర్మాసనం 7 జడ్జీలతోని, అందులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా ఉండి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది వివాదాస్పదం కాకూడదు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది సరిగా అర్థం చేసుకోలేకనో, కొంతమంది ఏదో ఒక రకంగా అడ్డుపడాలనో, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసమో ఇవాళ ఆ తీర్పును రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ దాన్ని పక్కకు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నిజంగానే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని కొందరు ఎవరైతే మేధావులు అంటున్నారో, అటువంటి విరుద్ధమైన తీర్పు 7 జడ్జిల ధర్మాసనం ఇస్తుందా? ఇచ్చిందంటేనే దానికి ఒక కొనసాగింపు అది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న అంటే జడ్జిమెంట్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్స్ అవుతాయి. రాష్ట్రంలో ఏ హైకోర్టులోనైనా సిమిలర్ సమస్య ఉన్నప్పుడు అక్కడ ఏ తీర్పు ఇచ్చారో అదే శిరోధార్యం. రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ కొనసాగింపే సుప్రీంకోర్టు ధర్మాసనాల తీర్పులు. ప్రతిదీ విడమర్చి రాజ్యాంగంలో చెప్పకపోవచ్చు, కానీ ఆ స్ఫూర్తిని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళు ఏదైతే ఆలోచించి ఒక నిర్ణయం మెజారిటీ జడ్జెస్ తీసుకుంటారో దాన్ని రాజ్యాంగానికి విరుద్ధమైంది అనడానికి లేదు. ఖచ్చితంగా అది రాజ్యాంగ స్ఫూర్తితో తీసుకున్న డిసిషనేగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. విడమర్చి చెప్పకపోయిన ఆర్టికల్లో ఆ స్ఫూర్తి వల్లనే ఆ తీర్పు వచ్చిందని అనుకోవాలి. కాబట్టి మేధావులు ఏదైతే చెప్తున్నారో ఆర్టికల్ 341 సవరించాలి, లేకుంటే ఆ స్ఫూర్తికి విరుద్ధమో దాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఆ తీర్పు 100% రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది, రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలమే అనేది ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీరు పోయిన నెల డిసెంబర్లో మాల మేధావుల పేరుతో ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ చూశాను, నేను చదివాను. ఈ నెల నిన్న మొన్న ఆంధ్రజ్యోతిలో దానికి సమాధానంగా మరొక ఆర్టికల్, 2 ఆర్టికల్స్ వచ్చినాయి. ఈ పరస్పరంగా 2 మేధావులు
ప్రొఫెసర్లు వివిధ రంగాల్లో ఉన్నవారు రాసుకున్న వాటికి వారి వారి ఆర్గ్యుమెంట్లు చూసినప్పుడు మీలాంటి వాళ్ళు ఇగో ఇది పరిష్కారం ఇట్లుంటే బాగుంటుందని మీరు ఏమన్నా ఏం చెప్తారు? ఇప్పుడు ఆ రెండు వర్గాలు నాకు స్నేహితులే. ఇద్దరు అటు ఇటు. చక్రపాణి గారు కానీ, ఎంఎఫ్ గోపీనాథ్ గారు కానీ, టీఆర్ఎస్ ఫౌండర్స్లో గోపీనాథ్ ఒకరు. అంటే అందరూ స్నేహితులే. కానీ ఈ సమస్యను అంటే వీళ్ళిద్దరి మధ్య వివాదమే కాదు, ఆ మేధావులు ఇచ్చిన దానిలో కూడా ద్వంద్వ విధానం ఉన్నది. ఒక పక్కన తీర్పును వెల్కమ్ చేస్తున్నారు, మళ్ళీ పక్క ఆ స్ఫూర్తి ఆర్టికల్ 341 స్ఫూర్తి కాదంటున్నారు. అంటే ముందు వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకైతే అలా భిన్నాభిప్రాయాలు కనబడ్డట్టు అనిపిస్తున్నది. ఒకసారి తీర్పును వెల్కమ్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని ఏ రకంగా కూడా వ్యతిరేకించవద్దు. కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు, ఆ సజెషన్స్ను మనం సానుకూలంగా ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే దాని మీద నేను చెప్పగలుగుతా. అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో కూడా ఉపకులాలు ఉన్నాయి, మళ్ళీ బీసీలలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంబీసీలు ఉన్నాయి, బీసీలలో ఎంబీసీలు ఉన్నారు. ఎంబీసీలలో బీసీ ఏ గ్రూప్లో పెట్టినా కూడా బీసీ ఏ గ్రూప్లో కూడా ఎంబీసీలలో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి. అందులో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఇది ఎప్పుడూ ఉంటుంది ఈ సమస్య. బట్ నేను నా చిన్నతనం నుంచి అబ్జర్వ్ చేసింది నేను చెప్తాను. మా గ్రామాలు వరంగల్ జిల్లా ములుగు తాలూకా వెంకటాపురం మండలం. నేను చిన్నప్పటి నుంచి కూడా గ్రామంలో చూసింది ఏంటంటే మాలలు ఒక పక్కన, మాదిగలు ఒక పక్కన. అంటే మాలలల్లో ఎందుకు అభివృద్ధి జరిగింది, మాదిగలలో ఎందుకు జరగలేదు? అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మాలలకు రాజుల కాలం నుంచి కూడా వృత్తులు ఉన్నాయి, మాదిగలకేమో చర్మ వృత్తి ఉన్నది. కానీ మాలల వృత్తులు ఇంకా అడ్వాంటేజెస్ వృత్తులు వాళ్ళవి. ఎట్లా అంటే నీరడి, ప్రతి ఊర్లో చెరువు ఉంటుంది, కుంట ఉంటుంది. నీటి మేనేజ్మెంట్ ఎవరు చేశారు? నీరెడ్కాలు చేశారు. నీరెడ్కాలు అంటే ఎవరు? నీరెడ్డి కమ్యూనిటీ మాలలు కదా. అవును. అంటే వాళ్ళు భూస్వాములతోని ఆస్తి ఉన్న వాళ్ళతో దగ్గరగా మెలిగిన కమ్యూనిటీ. ఎట్ ది సేమ్ టైం అధికారులకు కూడా దగ్గరగా ఉన్న కమ్యూనిటీ. ఎందుకు అనంటే సుంకరోళ్ళు ఎవరు? ఓహో, రెవెన్యూ వ్యవస్థకు సిస్టమ్ దగ్గర ఉన్నట్లు. రెవెన్యూకి దగ్గర ఉన్నారు, భూస్వామ్యానికి దగ్గర ఉన్నారు. ఉన్నప్పుడు సహజంగానే 6 నెలలు వారితో తిరిగితే వారు వీరవుతారనే ఒక సామెత ఉన్నది కదా. అంటే వాళ్ళల్లో ఆ కుటుంబాలకు చాలా దగ్గరగా రోజు నిత్యం వాళ్ళతో కలిసి. ఇప్పుడు ఆ ఊరు అసల్దార్ మాలి పటేల్ మా ఫాదర్. మీరు భూస్వాములేగా. అసల్దార్ మాలి పటేల్ మా ఫాదర్. మా దగ్గర ముద్ద కట్టుకునే కల్చర్ లేదు, కానీ మా ఫాదర్ వస్తున్నాడంటే మాదిగలు కంప్లీట్ గోడ దిక్కుపోయి ఇట్లుండేటోళ్ళు. నాకు ఇప్పటికి గుర్తున్నది ఆ సీన్స్. అన్ని ఎప్పుడన్నా బొమ్మలే చూపెడతా. మా ఇంటి దగ్గరే కాదు, మా ఫాదర్ పటేల్ కదా, అసల్దార్ మాలి పటేల్. ఆయన ఎన్నడేమన్నా హాని చేయలేదు, కొట్టలేదు, కానీ ఆ గౌరవం అట్లుండేది అన్నట్టు. రోడెంబడి పోతుంటే ఇట్లా కొස්සకు పోయి ఇట్లా ఉండేటోళ్ళు ఆయన పోయేదాకా. మాదిగలు మాలలేమో ఆయనతో పాటు సమానంగా సుంకరి నడిచేటోడు కర్ర పట్టుకొని. అంటే వ్యత్యాసం ఉన్నదా లేదా? తర్వాత మాల అతను బల్ల మీద కూర్చోపోయేది, కానీ మా ఇంటి ముందరకు వచ్చి గద్దె మీద కూర్చునేవాడు. మాదిగానేవాడు మా ఇంట్లో అడుగు పెట్టేవాడు కాదుగా. అవునా? అంటే అట్లున్నది అక్కడ సిస్టమ్. తర్వాత నేను ఇద్దరు వాడలోకి పోయినా నేను, ఎందుకంటే నాకు ఈ వ్యత్యాసం ఎందుకున్నదని తెలుసుకోవడానికి చిన్నప్పుడు 5వ తరగతి 6వ తరగతిలోనే పోయి చూస్తే వీళ్ళు అన్ని గునగ పెంకుడిల్లు, మాలయ్య, వాళ్ళ అన్ని గడ్డి గుడిసెలు. అయితే అప్పుడు మేమేం చేసామంటే, నేను 10th ఇంటర్మీడియట్ చదవడం, మాకు ట్రాక్టర్ ఉండే. అయితే వాళ్ళు మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి, అప్పుడంతా ఇందిరా మిల్లు ఉండే కదా. అయితే మాకు కొంత సాయం చేయండి, ఇసుక తెచ్చుకుందామంటే మాకు ట్రాక్టర్ కావాలి, తర్వాత ఆ ఇంటి మీద పెంక కప్పుకుందామంటే మాకు ట్రాక్టర్ కావాలి అని అడిగితే, మా బ్రదర్ అప్పటికి మా ఫాదర్ కంటే మా బ్రదర్ చేతిలోకి పోయింది ట్రాక్టర్, వ్యవసాయం చేస్తానని. నేను అన్న వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకు, డీజిల్ పోయించు, కావాలంటే నేను ఇస్తా, నువ్వు మాత్రం వాళ్ళకు. అప్పటికి నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది 77 తర్వాతనే ఇది. ఓకే. అయితే నేనేమని చెప్పానంటే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, గవర్నమెంట్ ఇచ్చేది సరిపోదు. కానీ ఆ రోజు వరకు కూడా 77 నాటికి కూడా వీళ్ళని గడ్డి గుడిసెలే, పెంకుటిల్లు, ఒక్కటే పెంకుటిల్లు ఉండేది మాదిగళ్ళల్లో. అతను ఆ కుల పెద్ద. అతను ఏంటంటే డ్రింక్ చేయకపోయేటోడు, 6 కొడుకులు, అందరు కష్టపడేటోళ్ళు, భార్య పిల్లలు అందరు కూడా. సో అట్లా వాళ్ళు గూనకు పెంకుటిల్లుగా కట్టుకున్నారు, ఒక్కటే ఇల్లు, మిగతా అన్ని ఇవే గడ్డి గుడిసెలే. బట్ మాలిన్లలో పోతే ఎక్కడో 1-2 ఉండేది, కానీ అన్నీ పెంకుటిల్లే. తర్వాత స్కూల్లో మాతో పాటు చదువుకున్న వాళ్ళల్లో
వాళ్ళని సపరేట్ కూర్చోబెట్టేళ్ళు. అందరు మాలలే దాదాపుగా. మాదిగలకు ఎవరికి కూడా స్కూల్కి వచ్చుడు చదువుడు లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు నేను చెప్పేది మా ఊళ్ళో ప్రైమరీ స్కూల్లో నేను చదివింది 62, 63. ఓ 1963 అంటే 60 ఏళ్ళ కింద. 60 ఏళ్ళ కింద మాదిగలకు చదువు లేదు, మాలలు చదువుకుంటారు మీతో పాటు మాతో పాటు. తర్వాత మాదిగలు షర్టు తొడగారు, గోసి. ఎస్సీలలో షర్టు తొడిగేది కదర్గా ఉండేది మాలలు. తర్వాత పంబాల ఉండేది. పంబాల ఏ సబ్ క్యాస్ట్ మాలన మాల సబ్ క్యాస్ట్ పూజారులు వాళ్ళు పూజారు, వర్గం. మాల సబ్ క్యాస్ట్ పూజారి పూజారు. పూజారి అది ఈ రుమాలు కూడా పెట్టుకుంటాడు. పంబాల రాములని ఉండేది. తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఈ రుమాలు చుట్టుకునేది దొరలాగా. రుమాలు చుట్టుకునేది, మంచి తెల్లటి కమ్మీజ్ తొడిగేది, దోతి కట్టుకునేది, ఇట్లా కర్ర పట్టుకొని వచ్చేవాడు. అంటే వాళ్ళకి ఆ గౌరవం ఉండేది. దొరల ఇళ్ళకు నేరుగా వచ్చి పూజ గదిలోకి పోయి పంబాల ఉప్పలమ్మను మా కొలవడము. మా నడి ఇంట్లో ఉన్నది ఉప్పలమ్మ పక్కన. ఓ పక్కన మేము భోజనాలు చేస్తాం. పంబాల అతను రాత్రంతా కొలుపు. మరి ఇళ్ళకు రాగలిగిన స్వేచ్ఛ వాళ్ళకు వచ్చిందిగా. సబ్ క్యాస్టే, మాల సబ్ క్యాస్ట్. అంటే మనము వీటి వెనకాల గనక తెలంగాణ చరిత్రలో మాలలు ఎట్లుండేవాళ్ళు, మాదిగలు ఎట్లుండేవాళ్ళు గంట సేపు చెప్పగలుగుతాను నేను. మాలలు అడ్వాన్స్ అని చెప్పడానికి. ఎందుకు అడ్వాన్స్ అంటే వాళ్ళ చేతిలో భూములు ఉండేది. నీరడికి భూమి ఇచ్చేవాళ్ళు తెలుసా? నీరడికి భూమి ఇచ్చిళ్ళు. తర్వాత సుంకరికి భూమి ఇచ్చారు, సుంకరలో కూడా భూమి ఇచ్చారు, నీరడిలకు కూడా భూమి ఇచ్చారు. కొన్నిసార్లు నీరడి బీసీ కమ్యూనిటీల కాపులలో కొంత వెనుకబడ్డ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ కింద వీళ్ళని పెట్టుకునేటోళ్ళు. భూమి వాళ్ళ చేతులు ఉండేది, కానీ పంట వీళ్ళు పండించేవాళ్ళు. తర్వాత కాలువలలో కొన్ని, అప్పుడు రామప్ప చెరువు మాది, చెరువు కింద కాలువలలో ఒక కాలువ పూటికి వచ్చి బాగా నిండిపోయింది. ఆ కాలువ పొడుగుతో నాటేసుకున్నాడు మాల నీరడి. చెరువు ఆ కాలువ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు నాటేసుకున్నాడు, నిండిపోయింది సిల్ట్తో. ఆ వార్త రాసినందుకు ఈనాడు అతనికి రామోజీరావు అవార్డు కూడా ఇచ్చాడు. నేను తీసుకెళ్ళి చూపెట్టా, కాలువ పంట భూమి అయిపోయింది చూడండి. ఒక ప్రధాన కాలువ, అంటే పెద్దగా ఉంటుంది ప్రధాన కాలువ, వీరుల కాలువ. వీరుల కాలువ అంటారు దాన్ని, వీరుల కాలువ. అయితే దాన్ని మొత్తం మట్టి నిండిపోతే రైతులు, కింద ఉన్న రైతులు ఏం చేస్తున్నారంటే ఒక తాటి దొనెలు ఉంటాయి కదా, తాటి దొనెలు ఈ కాలువ మీద వేసుకొని పై కాలువ నుంచి నీళ్ళు తీసుకున్నారు. అప్పుడు ఏంటంటే ఈ కాలువ కింద పారకం అనేది లేకుండా పోయింది, పైనుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మొత్తం పొడుగుతా నాటేసుకున్నాడు. అంటే చదువులో కానీ, భూమిలో కానీ, ఆ సంపదలో కానీ, వేతనాలలో కానీ వాళ్ళకి అవి రెండు పోస్టులు ఉండడం వల్ల, సుంకరి నీరడి ఉండడం వల్ల వాళ్ళు దొరలతోని, తర్వాత భూస్వాములతోని, ఇటు అధికారులతోని, ఈవెన్ తహసీల్దార్ వచ్చినా కూడా సుంకరుని పిలవాల్సిందే. తర్వాత పోలీస్ పటేలు కింద వేగులు ఉండేవాళ్ళు. రామాయణ కాలంలోనే వేగులు ఉన్నారు కదా. ఈ వేగులు ఎవరు? మాలే, వాళ్ళ కమ్యూనిటీ నుంచే ఉండేవాళ్ళు. కాబట్టి ఈ ముఖ్యమైన పొజిషన్స్ వాళ్ళకు ఉండేది కాబట్టి వాళ్ళు కొద్దిగా సామాజికంగా వాళ్ళు ఎదగడం వల్లనే ఇవాళ ఎక్కువ భాగము ఈ ఎస్సీ రిజర్వేషన్స్ని తెలంగాణలో ఉపయోగించుకున్నది మాలలు.